నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఫైండ్ ద ఎసెంట్రిసిటీ అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకి ఆఫ్ ద ఎలిప్స్ ఇచ్చాడు. ఓకే, సో దీని నుంచి ఎసెంట్రిసిటీ ఫోకి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కావాలి, ఇంతకుముందు చెప్పాను మీకు ఏమి ఇచ్చినా క్వశ్చన్ ఏదైతే ఎలిప్స్ ఉంటే ఎలిప్స్ అని, లేదా ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్ ఏది ఉంటే అది ఫస్ట్ తీసుకోవాలి. సో ఫస్ట్ నేను గివెన్ ఇచ్చిన ఎలిప్స్ తీసుకున్నా. 3x² + y² - 6x - 2y - 5 కూడా ఉండేది ఉన్నట్టు రాయాలి. ఇక్కడ సొంత తెలివితేటలు ఉపయోగించొద్దు. ఓకే, ఏదైతే మనకు క్వశ్చన్లో ఇస్తాడో ఆ ఎలిప్స్ యాస్టీస్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే చూడండి, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఒకవైపు అంటే ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఒకవైపు రాసుకున్నా. ఎక్స్ టర్మ్స్ ఏంటి 3x², ఇక్కడ ఎక్స్ టర్మ్ -6x, దాని అంటే ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర వై టర్మ్స్ ఒక దగ్గర రాసుకున్నాను. ఇక్కడ ఏంటి వై టర్మ్ ఏంటుంది y², ఇక్కడేముంది -2y = 5. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను ఏం చేశానంటే 3ని కామన్ తీసా. 3ని కామన్ తీస్తే నాకు ఏం మిగిలింది x² - 2x మిగిలింది. ఇక డౌట్ అనుకోండి, ఏం చేస్తారు అనుకోండి, ఈ రెండు మల్టిప్లై చేయండి, అప్పుడు ఇదే వస్తుంది. రాలేదంటే ఇక్కడ మనం తప్పు చేసామని అర్థం. సో ఇప్పుడు చేద్దాం చూడండి, 3 × x², 3x² -2 3 = 6, 6 × x 6x సరిపోయిందా? ప్లస్ ఈ రెండింటి నుంచి కామన్ తీయడానికి మరి ఎట్లేదు, సో యాస్టీస్ రాసుకున్నాను. ఓకే, +5 = 0. సో ఈ 5ని ఇటు తీసుకెళ్ళాను, అందుకే -5 ప్లస్ అయిపోయింది. ఓకేనా? ఓకే, ఆమోద్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఓకే, తెలుసు. ఇప్పుడు చూడండి 3. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే x² - 2x +1 -1 యాడ్ చేసి, ఎందుకు సింప్లిఫై చేసుకోవడం కోసం. ఈ -1 +1 పోతే మళ్ళీ మీకు ఇదే వాల్యూ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ కూడా సింప్లిఫై చేసుకుని ఏం చేశాను, ఇక్కడ కూడా సేమ్ అదే చేసా. ఏంటి -1 +1 యాడ్ చేసుకున్నాం, ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది. సింప్లిఫికేషన్ కోసం మరి అలా రాసుకున్నాం అనమాట. సో అర్థమైందా? ఇదే విధంగా రాసుకున్నాం, అదే విధంగా రాసుకున్నాం = 5. ఇంతవరకు వచ్చింది కదా? ఇప్పుడు చూడండి, ఈ 3 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి a² + 2² - ba - 2ab అంటే a - b² రూపంలో ఉన్నాయి కదా. సో a - b² ప్లేస్ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, x - 1 హోల్² అని రాసుకోవచ్చు. అర్థమైందా ఇక్కడ వరకు? నెక్స్ట్ ఇంకా మిగిలింది -1 మిగిలింది. అప్పుడు ఈ 3తో -1 మిగిలిపోయిన మరి ఏం చేస్తాం, 3తో మల్టిప్లై చేసేయండి. సో 3 × -1 -3 ప్లస్ ఇప్పుడు ఈ 3 కూడా a + b² రూపంలో ఉన్నాయి. సో a + b² రైట్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సారీ ఇవి తీసుకున్నాను. అర్థమైందా? సో వీటిని మళ్ళీ ఏమైనా తీసుకోవచ్చు, y - 1 హోల్² అర్థమైంది కన్నాను. వీటిని x - 1 హోల్² రాసుకున్నాను. ఇది -2y a - b² రూపంలో ఉంది. ఓకే, దీన్ని ఏం రాసుకున్నా, y - 1 హోల్² రాసుకున్నా. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఇక్కడ -1 మిగిలింది. సో ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్టు. సో 1 × -1 ఓకే = 5. అర్థం కదా ఏం చేశాను ఇక్కడ? అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఏం చేశాను చూడండి. ఇప్పుడు ఏం చేసాం, 3 × x - 1 హోల్² ఇది ఎలా ఉంచండి. నెక్స్ట్ ఇంకేముంది, y - 1 హోల్² ఇది ఎలా ఉంచండి. ఇప్పుడు వీటితో పాటు ఇక్కడ ఏమైనా కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, ఇవి రెండింటితో పాటు ఉన్న ఏంటి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -3 ఉంది. సో 3 + 1 4 మైనస్ ఉంది కదా. సో -4 -4 ఇటు వెళ్తే ఏమవుతుంది, +4. అప్పుడు 5 + 4 ఎంత అవుతుంది, 9. అర్థమైందా? సో ఈ విధంగా వచ్చింది స్టెప్. సో నెక్స్ట్ ఏం చేసాను, దీన్ని ఇలా తీసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండదు. నెక్స్ట్ ఏం చేశాను, మనకి ఏదైతే 9 వచ్చింది కదా. సో ఈ 9తో ఈ రెండు టర్మ్స్ని డివైడ్ చేసా, ఇంటూ చేసి వస్తే బై అవుతుంది కదా, తెలుసు కదా. సో ఏదో రాసాను, ఇదిగోండి, డివైడింగ్ విత్ 9 ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులో 9తో డివైడ్ చేసా. అప్పుడు ఏమవుతుంది, 3 × x - 1 హోల్² / 9 ప్లస్ y - 1 హోల్² / 9 = 9/9. ఇది పోతే 1 మిగులుతుంది, క్యాన్సిలేషన్ అవుతుంది కదా. సో ఓకే, ఇప్పుడు ఏంటి 3 1s 3s క్యాన్సిల్ చేయడానికి ఏంట్లేదు, 1 9 కూర్చొని మళ్ళీ 1 రాసుకోవడమే. ఓకే, ఒకవేళ తీయాలనుకుంటే. నెక్స్ట్ ఇంకా ఉంది, ఇప్పుడు చూడండి మిగతా ఏం మిగిలాయి, x - 1 హోల్² / 3 వచ్చింది. ఇక్కడ ఏముంది, y - 1 హోల్² అంతేనా, / 9 = 9 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు వీటి నుంచి దీన్ని a² వాల్యూ, దీన్ని b² వాల్యూ అనుకోవచ్చు కదా. సో a² వాల్యూ ఎంత 3, b² వాల్యూ ఎంత 9. సో a² వాల్యూ 3 అయ్యేటప్పుడు ఏ వాల్యూ కావాలి, స్క్వేర్ రూట్ వెళ్తే ఏమవుతుంది,
రూట్ అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు √3. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? బి² ఈజ్ ఈక్వల్ టు 9. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? √9. √9 ఎంత 3. సో బి ఈజ్ ఈక్వల్ టు 3. సో అప్పుడు ఏంటి? ఏ లెస్సర్ దాన్ బి అవుతుంది. సో ఏ లెస్సర్ దాన్ బి అంటే ఈ ఎలిప్స్ అనేది హారిజెంటలా వెర్టికలా? హారిజెంటల్ వెర్టికల్? వెర్టికల్ అవుతుంది. సో వెర్టికల్ అయితే మీకు చెప్పాను, ఎలా చెప్పాను? ఇలా ఉంటుంది సార్ ఎలిప్స్ అంటే. వెర్టికల్ అయితే ఇలా ఉంటుంది, హారిజెంటల్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. సో ఏమన్నా నేను ఇది లెస్సర్ దాన్ కాబట్టి ఇది ఏ సర్కిల్? ఇది ఏ ఎలిప్స్? వెర్టికల్ ఎలిప్స్. ఫస్ట్ రాసిన చూడండి. హెన్స్ గివెన్ ఎన్ ఎలిప్స్ అంటే వెర్టికల్ ఎలిప్స్ అనమాట. సో వెర్టికల్ ఎలిప్స్ అయితే మనం ఎసెంట్రిసిటీ ఫార్ములాస్ అదేవిధంగా ఇంకే ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ కొంచెం చేంజ్ అవుతాయి. ఎసెంట్రిసిటీకి ఒక ఫార్ములా ఉంటుంది అండ్ వెర్టికల్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఇవేంటివి? వెర్టికల్, ఎసెంట్రిసిటీ కాదు, వెర్టికల్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఎసెంట్రిసిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇలా కాదు, ఇలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఎసెంట్రిసిటీ ఇది వెర్టికల్, ఈ ఫార్ములా. ఒకవేళ ఎసెంట్రిసిటీ అయితే మనకి ఓకేనా. ఎసెంట్రిసిటీ అయితే ఫార్ములా ఏంటి వస్తుంది చూడండి. ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్ టు -a² అంతేనా. వెర్టికల్ ఇదేంటి? వెర్టికల్ ఫార్ములా. వెర్టికల్ ఏమంటారు? వెయిట్ 1 మినిట్. వెర్టికల్ ఎలిప్స్కి ఫార్ములా ఎలిప్స్. వెర్టికల్ ఎలిప్స్ అయితే ఈ ఫార్ములా. బట్ హారిజెంటల్ అనుకోండి, హారిజెంటల్ అయితే మనకి ఏ ఫార్ములా వస్తుంది? ఎసెంట్రిసిటీకి √a² + b²/a². ఇది ఎప్పుడు? హారిజెంటల్ ఎలిప్స్ అయితే. హారిజెంటల్ ఎలిప్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, వెర్టికల్ ఎలిప్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది వెర్టికల్ ఎలిప్స్ కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేస్తాం. 1 - a²/b². 1 - a² అంటే మనం ఏమనుకున్నాం? ఎక్కడ ఉంది బాబు? ఎక్కడ ఉంది ఇది? ఇది ఇక్కడ ఉంది. a² అంటే ఎంత? a² వాల్యూ 1 - a² అంటే 3. ఓకే. b² అంటే 9. సరిపోయిందా? ఎల్సిఎం చేసాం. 9 - 3 ఎంత అవుతుంది? 6/9. 6/9 అంటే √6/√9 అంటే 3. సరిపోయిందా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎంత వచ్చింది? √6/3. ఓకే. ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు? ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎంతవరకు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే. సో ఇక్కడ వెర్టికల్ ఉండి హారిజెంటల్. వెర్టికల్ ఎసెంట్రిసిటీ అని చెప్పాను. ఎసెంట్రిసిటీ కాదు, వెర్టికల్ ఎలిప్స్ ఉంటుంది, హారిజెంటల్ ఎలిప్స్ ఉంటుంది. ఇందాకలో మీకు ఏం చెప్పాను? ఎసెంట్రిసిటీ ఎలిప్స్ అని చెప్పి. ఎసెంట్రిసిటీ ఎలిప్స్ కాదు, అది హారిజెంటల్ ఎలిప్స్. ఓకే. ఇప్పుడు ఏమైంది? ఎసెంట్రిసిటీ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకేం అడిగాడు చూడండి. క్వశ్చన్ ఏమడిగాడు? ఫోకి ఎసెంట్రిసిటీ చేస్తాము. ఇప్పుడు ఏమన్నాడు? ఫోకి. ఇప్పుడు చూడండి దీన్ని. ఓకే. దీని ఒక ఫార్ములా ఏంటి? దీని ఒక ఫార్ములా కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. h(k) ± be. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని చూడండి, వెర్టికల్లో ఫోకి ఫార్ములా h(k) ± be. సో h(k) మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటి h(k) అంటే ఏంటి? 1,1 వచ్చింది కదా. ఓకే, చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చెప్పలేదా మీకు? ఓకే. ఇవేమి చెప్పాను? ఇది ఏమని అన్నాను మీకు? వెర్టికల్ కదా. ఇలా ఉంటే మీకేంటి? ఎలిప్స్ అనేది వెర్టికల్ ఎలిప్స్. ఇది అంటే ఏమొస్తుంది? ఈ విధంగా వస్తుంది. వెర్టికల్ అంటే ఇలా కదా. సో ఈ విధంగా వస్తుంది ఎలిప్స్. సెంటర్ ఏంటి? 0,0 అంటే h(k). h(k) మనకి ఏమున్నాయి? ఎంత వచ్చింది? పాయింట్స్ ఏమున్నాయి? 1,1. 1,1 1,1. ఇదే ఇక్కడ రాసాం. h(k) = 1,1. ఓకే. ఇప్పుడు చూడండి ఏమన్నాడు? h(k) అని మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పా కదా. ఏం చెప్పాను? 1, ఇది ఇక్కడ చెప్పాలి, మర్చిపోయాను, చూసుకోండి. 1,1 ± ఇంకేముంది? బిఈ అంటే ఏంటి చూడండి. బిఈ అంటే ఎంత? √6/3. బి అంటే ఎంత? b3. అంతేనా? ఇదిగోండి b3 అండ్ ఈ ఎంత? √6/3. అవే రాసాం. ఇదిగోండి 3 √6/3. 3 క్యాన్సిల్ అయితే √6 మిగులుతుంది. మనకి ఏమొస్తుంది? 1,1 ± √6. సో అర్థమైందా? ఇంకో స్టెప్ మనం రాయాలనుకుంటే ఏం రాసుకోవచ్చు? మనం ఏ ఫైండ్ అవుట్ చేసాం? ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసాం.
రెండోది ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఫోర్కి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఈ రెండింటిని కూడా లాస్ట్ రాసుకోవచ్చు. ఏంటి, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √6/3. సో దేర్ ఫోర్ ఎసెంట్రిసిటీ √6/3 అండ్ ఫోర్కి 1,1 ± √6. అర్థమైంది కదా. ఇంకో స్టెప్ రాయాలనుకుంటే అలా రాసుకోవచ్చు, రాస్తే మంచిదే. అర్థమైంది కదా. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఏం చేస్తే చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఎలిప్స్ రాసుకున్నాం. ఈ ఎలిప్స్లో ఎక్స్ వాల్యూస్ ఒకవైపు వై వాల్యూస్ ఒకవైపు రాసుకున్నాను. 5 బయట తీసుకెళ్ళా, మైనస్ ప్లస్ అయింది. దీంట్లో కామన్ తీసుకున్నాను 3ని, అప్పుడు ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకోవడం కోసం -1 +1 యాడ్ చేసుకుని ఇక్కడ సేమ్ అదే చేసా. నెక్స్ట్ ఏం చేసుకున్నది, a-b² రూపంలో ఉంది. సో ఫార్ములా వైజ్గా రివర్స్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేశాను, కాన్స్టెంట్ టర్మ్స్ బయట తీసుకొచ్చాను. అప్పుడు అది ఏమవుతుంది, 9 అవుతుంది. సో ఆ 9తో ఈ రెండింటిని డివైడ్ చేస్తాను. డివైడ్ చేస్తే నాకు వచ్చే ఈక్వేషన్ ఇది. అర్థమైందా. సో నెక్స్ట్ ఏం చేశాను, డివైడ్ చేసుకుని తర్వాత ఏం చేసా చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఏంటి క్యాన్సిలేషన్ జరిగింది. క్యాన్సిలేషన్ జరిగితే నాకు వచ్చిన స్టెప్ ఇది. సో దీని నుంచి a² వాల్యూ b² వాల్యూ సపరేట్ చేసుకున్నా. అర్థమైందా. సో ఇప్పుడు ఏంటి, a <b ఉంది. a <b అంటే అప్పుడు ఎలిప్స్ వెర్టికల్ హారిజాంటల్ వెర్టికల్ ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మరి హారిజాంటల్ ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది అంటే హారిజాంటల్ ఎలిప్స్ ఎలా ఉంటుంది, ఇది హారిజాంటల్ ఎలిప్స్, ఇది వెర్టికల్ ఎలిప్స్. అర్థమైందా. సో వెర్టికల్ ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది. మరి సెంటర్ ఏంటి 0,0. సో h, k అనుకుంటే మన పాయింట్స్ ఏమున్నాయి 1,1. సో 1,1 పాయింట్స్ 1,1 కదా వచ్చాయి, 1,1 వచ్చాయి కదా. సో 1,1. నెక్స్ట్ ఏంటి, మనకి ఇది వచ్చింది ఏదైతే వచ్చిందో అదే మనకి ఎలిప్స్ అవుతుంది. ఓకే, ఇదే మనకి ఎలిప్స్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎలిప్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం క్వశ్చన్లో ఏమి అడిగాడు, ఎసెంట్రిసిటీ ఉన్ను 4కి అడిగాడు. ఎసెంట్రిసిటీ ఫార్ములా, వెర్టికల్ ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇది, హారిజాంటల్లో ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇది. సో ఓకే, ఫార్ములా యూజ్ చేసాం. నాకు వచ్చిన వాల్యూ అంతా √6/3. ఇదేంటి ఎసెంట్రిసిటీ. 4కి కూడా కావాలి. సో 4కి ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వచ్చింది 1,1 ± √6. సో ఈ రెండింటిని నాకు వచ్చాయని లాస్ట్లో చూపించేస్తాం. అర్థమైందా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇది ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్.